అరే అన్నం లేకపోతే బతుకుతావు, నీళ్ళు లేకపోతే బతుకుతాం, కానీ మందు లేకపోతే ఎట్లా బతుకుడు? మార్పు రావాలంటే ఇదో మార్పు వచ్చింది, తటవల్ల మార్పు. ఎందుకు జనానికి నిర్లక్ష్యం? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. ఏమున్నదక్కో ఏమున్నదక్క, ముల్లే చదువుకున్నా వెళ్ళిపోతా ఉన్నా నీవులే. ఏం కొట్టావు? ఎటో పోతున్నావు? నా పేరు అడిగిందంటే ఈ ఊళ్ళో నాకంటే అందగా లేరు అనుకుంటాను. ఎటుపోడు పక్క పెట్టు, కానీ నువ్వేదో మొత్తం కలర్ బట్టలు ఎత్తాను. నీ మొగుడు దుబాయ్కి పోయి వచ్చినప్పుడు ఆవుతలేవు కదా, పోరంగాలని కూడా ఆగనిత్తలేవు, ఆగం చేస్తాను. నాకైతే పక్కన పెట్టలే, నువ్వు ఎటో పోతున్నావు అది చెప్పు. సావనికి పోతానా అత్తవా? ఇద్దరం కలిసి గంగల దునుకుదాం, సాయంత్రం శవాలని తిస్తారు. ఏమో ఎక్కడికి పోతానమని అడుగుతాను. నాకేం పని నీతో సావనీకి? నీతో వస్తే జనాలు నీకు నాకు ఏదో ఉందనుకుంటారు. అబ్బో కసంటి దాన్ని మరి ఎందుకు అడిగినావు? నేను ఇక్కడ ఉండనే ఉండా, మా తమ్ముని దగ్గరకు పోయి బతుకుతా. ఈ తెలంగాణలో బతుకుడే నాతో కాదు ఇక. అబ్బా ఈ ఊరికి పట్టిన దరిద్రం పోతుంది. ఆహా నీ మొగుడు శశికళతో సెకండ్ సెటప్ పెట్టిండు, దాని గురించి మాత్రం నీకు చెప్పపో. అవునా? బాట్కో సంగతి చెప్తా ఆగు. హలో రే బాట్కో, ఎక్కడ సచ్చావురా? అబ్బా పిల్ల మొగుళ్ళ మధ్య పంచాయతీ పెడితే మనసు హాయిగా ఉంటుంది. కొట్టుకొని సాగుర్రిగా. నేనైతే ఆంధ్రాకు పోతా, ఈడు ఉండనే ఉండా, బతక ఒక్క శతం కూడా ఎక్కడ నేను ఉన్నాను. నేను తెలంగాణ వెళ్ళిపోతున్నా మానేయ్. నువ్వు ఎవరితో చెప్పుకో. అవునండి, ఆ కల్తీ మనం తాగితే ఏదైనా వీళ్ళకి నొప్పి, ఏంటి నొప్పి? నికాసైన మనం తెప్పిస్తాడు. ఈ కొత్త పేపర్ తోలికి మేము తాగి సచ్చాము, గాలిలో కలిసిపోయాం మా ప్యానాలు. వీళ్ళకి వచ్చిన బాధ ఏంటండి? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఎక్కువ డబ్బులు ఇచ్చుకొని కొంటున్నాం మేము, తాగుతుంది మేము, సత్తుంటే మేము సస్తాం. నీకేంటన్నా వచ్చిన బాధ? పెద్ద మాట అన్నాడు సార్. అందుకే ఇగో ఒరిజినల్ నికాసిన ముందు ఈ ఆంధ్రాకి తెస్తున్నందుకు గాను ఈ ఆంధ్రాకి బాయ్ కట్ చేసేసి నేను తెలంగాణ వెళ్ళిపోతున్నాను అంతే. ఏడు పోతానా, ఇంకేడు పోతా? ఈరేడ బతకటట్టున్నది, ఆంధ్రకే పోతానా? అరే మా సంత తోడ పుట్టిన తమ్ముడు ఆంధ్రాలు ఉంటే చల్రా గాడ నేనుండా, గాడ మొత్తం డూప్లికేట్ మందు అమ్ముతారు అని పైసి పోలను పొట్టు తిట్టి గీడకి వచ్చి గీడ బతుకుతాను. ఎందుకంటే గీడ మంచి మందులు ఉండే. ఇప్పుడు చూసినావా, కింగ్ ఫిషర్ బీర్లు 3 నెలలు దొరుకుతారు, 4-5 నెలలు అవుతాయి. బిర్యానీ బీర్ అట, ఇక అసలు బీర్లు పిచ్చి పిరంగి లత్కోరు బీర్లు అన్ని లత్కోరు మందులన్నీ మన దగ్గరికి వచ్చి ఉన్నాయి. పాడుగా నోరు కూడా తిరుగుతుంది. గసంటి బీర్లు గసంటి మందు గీడున్నాక ఈడ బతక ఇక ఏవో ఆంధ్ర బతుకుతా. ఎందుకంటే మంచి మందులు వచ్చినాయట, కాటలు దిగినాయట. మొన్న మా సార్ కూడా షేరింగ్ చేసిండు. ఎట్లా బతుకు నువ్వు చెప్పు నీకేమనిపిస్తాను? ఏమందిరా నికాసైన మందనియా కింగ్ ఫిషర్ కాటలు దిగినాయి ఆంధ్రలకి. నికాసిన ముందట. ఎందుకు ఇప్పుడు నికాసిన ముందు నేను ఎలా కనిపిస్తాను బూట్లే కదా? నాకు ఈ నికాసిన ముందు అసలైన శిశులైన ఒరిజినల్ కల్తీ ముందు తెలంగాణ నుండి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. వస్తే నువ్వు నా త్వర, లేకపోతే ఇక్కడ షవ్ కల్తీ ముందు. నికాసైన ముందట, నికాసైన ముందు. ఎవడైనా నికాసైన ముందాన్ని సబ్బిబడి చెప్తాను నా కొడుకుల్ని. అయితే మందు మంచిగా లేదని ఊరిడిచిపోతావానే? పొద్దంతా కాయ కష్టం చేసి నైట్ గుద్దుదామంటే అడ్డమైన బ్రాండ్లకు లైసెన్స్ ఇచ్చుడేంది, మా కొంప ముంచుడేంది. అరే తాగి చచ్చిపోగానే అరే తాగి చచ్చిపోయినాను అంటారు. అరే ఆడు ఏం తాగిండు, ఏ బ్రాండ్ తాగిండు, దానికి లైసెన్స్ ఏమని ఇచ్చిండు, ఏం అడగరు. ఇక తాగేటోళ్ళు ఎవరు? గవర్నమెంట్ దాని పెట్టేవాళ్ళు. మరి దానికి రెస్పెక్ట్ ఇద్దాము, అట్లా గిట్లే ఉంటుంది. తాగి చచ్చిపోయిండు కాదు పాడకవాడు అని అంటారు. మరి గిసారి బ్రాండ్లు తాగినాక చచ్చిపోరా? మరి అసొంటిది తెలంగాణలో ఎట్లుంటావు? పోతా ఈడు ఉండనే ఉంటా, ఆంధ్రకే పోతా. అందుకే అంటానా, నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు. చక్కగా కల్తీ మందు దొరికినప్పుడు ఎవడు పీల్చేసి మందు పోసి నాదులేరు కానీ ఇప్పుడు నికాసిన మందు ఉన్నాయా అనయా? వస్తావా కుక్కుంటావా బావా, వస్తావా కుక్కుంటావా మందట. ఎక్కడికి వెళ్తున్నావు? హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను రా, తెలంగాణ. దేనికి? మంచి నికాసైన కల్తీ మందు దొరుకుతుందిరా అక్కడ. ఇక్కడ ఒరిజినల్ మందు దొరికేస్తుందట. ఇగో ఈ చదువుకునేలాట ఎక్కడ విదేశాల నుండి వచ్చేసి వీళ్ళకి గెలిపించడానికి వచ్చారు, మనకి నికాసైన మందు తెప్పించడానికి వచ్చారు మన ప్రాణం మీద. కాకపోతే ఈ చదువుకున్న ముందు తన్నాలరా. ఏమైతుంది ఇక మందు అవుతుంది చచ్చిపోతామా? చచ్చిపోమా రా బాడకవు. అప్పట రాకేష్ మాటర్ ఎట్లా చచ్చిపోయాడు? చచ్చిపోయినాక అందరు ఏమన్నారు? దుమ్ము బీర్లు ఏమో తాగి చచ్చిపోయిన అన్నారా లేదా? ఇక గిట్లా నేను చచ్చిపోతే కూడా గట్లనే అంటారు. ఇక నేను గిట్లా చచ్చిపోయినా అనుకో, చెట్టు కింద సావిత్రిని ఎవరు చూసుకుంటారు? అదే నేను ఉంచుకున్నది లేదా? ఇక మన సంతశివర సీతామణిని ఎవరు చూసుకుంటారు? ఇక ఊరవతల అదే పద్మావతిని ఎవరు చూసుకుంటారు? వీళ్ళందరూ రేవో అన్యాయం కారా? అందుకే నేను రావా, నేను బతుకుతా. ఇక్కడ బతుకా, ఆంధ్రకి పోయి బతుకుతా. బతకనే ఈ మందు రాకుండా ఏడ బతుకుతానే. ఓ పోరగాళ్ళు వీరు కూడా చూసుకుంటూ తాగరు. బర్రలేక జుర్రి అనుకో, తీసుకుపోయి మిమ్మల్ని కూడా బొందగాటలు పెడతారు. విన్నరా? ఈ మందు పోరగా దిక్కుల మందు మనకి దాపరమైంది. అవ్వ ఇది ఉండనే ఉండ నేను.
ఆ పేగుల యొక్క పెయిన్ అనేది ఈ కల్తీ మందు తాగినోడికి తెలుస్తుందిరా. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఇగో అట్లాంటి బ్యాండ్ ఇక్కడ వదిలేసి తెలంగాణలో ఓపెన్ చేశారట. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నాయి ఆ పెబుత్తాలు, కళ్ళు మూసుకుని ఈ పెబుత్తాలు. అయినా అక్కడ మా అన్నయ్య ఉన్నాడు, ఆడు నేను కలిసి సరదాగా కల్తీ మందు తాగి బొందల గడ్డ పక్కనే పడుకుంటాం, తింటాం. నువ్వు కూడా మాతో పాటు వస్తే మాతోనే ఉండు. ఇదిగో రోజల్లా కష్టపడి సంపాదించిన మొత్తం ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి మరి సీపు కల్తీ లెక్కన కొనుక్కొని తాగే మజా ఉంటా చూసావు. అది నీకేడు తెలుసు, ఆ చదువుకున్న వాళ్ళకేడు తెలుసు. ఒక్క పాలి రా, నాతో రుచి చూపిస్తా. అంటే అది తెలంగాణ వెళ్ళిపోతాం. నాకు ఎందుకులే అన్న, నువ్వు గాని రా, వద్దాను, నువ్వు గాని ఈయనకి కల్తీ రుచి మందు తెలియదు. ఈయనకి బాగుపడి సచ్చే ఆగలేదు, పెచ్చనా పిచ్చి. టింగర్ నా కొడుకులందరూ నాకే తగులుతారు. తిరిగి తిరిగి కాలు గుంతానే అబ్బర బిడ్డ అటు ఇటు చేసి వచ్చిన. ఏది ఈడు తమ్ముడు, ఎవరు తమ్ముడు? ఎటుపోయినావురా తమ్ముడు? తమ్ముడు ఆడుంటాడు, తెలంగాణకు పోయింది. మీ తమ్ముడు లేదు. ఏంది తెలంగాణ పోయింది. తెలంగాణకు పోయిందా? ఆగో, నేనేమో తెలంగాణ నుంచి ఆంధ్రాకి వస్తానేమో ఆడు ఇటు నుంచి అటు పోయిందా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. మొత్తానికి తెలంగాణ వచ్చేసిన. మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతున్నా. అన్నయ్య, ఏంటి మా అన్నయ్య లేడా? ఇక్కడ కల్తీ మందు దొరుకుతుందని నికాసైన మందు కోసం ఆంధ్ర వెళ్ళిపోయాడా? దానికి ఫోన్ చేస్తావు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. హలో తమ్ముడు. అన్నయ్య, నేను కల్తీ మందు కోసం ఇక్కడికి వెళ్ళిపోచ్చానన్నయ్య. నేను ఇంక అక్కడికి రానన్నయ్య. ఆంధ్ర మంచి మంద వస్తుందట్రా. నువ్వు అక్కడికి ఎందుకు పోయినావురా? నీ దండకు పెడితే తిరిగి రారా రే. నువ్వే ఎక్కడికి బేగి వెళ్ళిపోచ్చి అన్నయ్య. ఇప్పుడు దరిద్ర పోరా, నీకేం చెప్పాలరా, మన తెలంగాణ బతకలేవురా. అన్నయ్య, సచ్చిన బతికినా నాకు ఆ కల్తీ మందే కావాలన్నయ్య. నేను ఆ కల్తీ మందు కోసం కిట్లా ఆడిపోతుందని నా ప్యానం. అక్కడ అన్ని దిక్కువాల మందులు వచ్చినాయి రా, నోరు తిరిగిన మందులు అన్ని అక్కడనే దాపరమైనాయి రా. నువ్వు అక్కడ బతకలేవురా, రారా. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నువ్వు బేగి వెళ్ళిపోచ్చి అన్నయ్య. అక్కడ ఎందుకు అన్నయ్య, నికాసని ముందని అక్కడ. తమ్ముడు అరే, నా మాటిని రే, నా మాటిని రా. నా మాటేనన్నయ్య, ప్యానం కిట్లా ఆడిపోతుందన్నయ్య కల్తీ మందు కోసం. ఇలా సొంత అన్నదమ్ముల్ని కల్తీ మందు మంచి మందు దూరం చేసి వీళ్ళని ఆ కాలమే మందు రూపంలో వచ్చి కలపాలి. మందుకు బానిస అవ్వకండి, అది మీ కుటుంబాలను అనాథలం చేస్తుంది. నవ్వుల కోసం ఏదో ప్రాంతాల పేర్లు తీసుకున్నాం, కానీ ప్రాంతాలని అవమానించాలని కాదు. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.